వీడియోలో కొన్ని తెలుగు వాక్యాలు ఇస్తున్నాను. వాటికి తగిన ఇంగ్లీష్ వాక్యాలు కామెంట్లో రాయడానికి ప్రయత్నించండి. నేను ఈ వీడియో చివరిలోనే ఇంగ్లీష్లో కూడా చెబుతాను. మనం ఒక శిథిలావస్థ నుండి మరొక శిథిలావస్థకు చేరుకున్నాము. క్రమశిక్షణ మరియు కష్టపడే తత్వం విజయానికి మూల స్తంభాలు. ఈ రోజుల్లో సమాజం స్కామ్లతో నిండి ఉంది. మతంతో సంబంధం లేకుండా అతను అనేక మందికి సహాయం చేశాడు. అతను ఒక కనికరం లేని వ్యక్తి. సీఎం గారి సందర్శనకు ముందు కార్యకర్తలను అరెస్టు చేశారు. వారు పునాదిరాయి వేయాలని అనుకుంటున్నారు. గ్రామస్తులు వారి నాయకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకూడదు. పైన చెప్పిన అంశాలను మీరు తప్పనిసరిగా అనుసరించాలి. మన దేశంలో ఆర్థిక సంక్షోభం దూసుకొస్తోంది లేదా ముంచుకొస్తోంది. మన దేశంలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. చట్టపరమైన పరిశీలనను సరిగ్గా జరపాలి. అతను హాస్పిటల్ దగ్గర విధ్వంసం సృష్టించాడు. దేశ ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాళ్లు మిమ్మల్ని విలేజ్ మేయర్గా నిలబెట్టాలి అనుకుంటున్నారు. కరోనా వైరస్ పేదల మీద అధిక ప్రభావం చూపించింది. వైరస్ యొక్క తీవ్రతను శాస్త్రవేత్తలు ముందుగానే కనుగొన్నారు లేదా ఊహించారు. మనకు నిజం తెలిసే అంతవరకు మనం ఎవరినీ మాటలతో విమర్శించకూడదు. అతను తన స్నేహితులను నమ్మదగిన పద్ధతిలో మోసం చేశాడు. అతను ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తాడు. మీ జీవితం ఒక ఆకస్మిక ప్రణాళిక వల్ల మారుతుంది. మేము ఇక్కడ మా క్యాంపును అందరికంటే ముందు ప్రారంభించాము. ఇప్పుడు ప్రభుత్వ ప్రకటన చిన్న పరిశ్రమలకు పునః ప్రయోజనం చేకూరుస్తుంది. ఇవే వాక్యాలను ఇప్పుడు ఇంగ్లీష్ మరియు తెలుగులో చూద్దాం. మనం ఒక శిథిలావస్థ నుండి మరొక శిథిలావస్థకు చేరుకున్నాము. We reached from one ruin to another. క్రమశిక్షణ మరియు కష్టపడే తత్వం విజయానికి మూల స్తంభాలు. Discipline and hard-working attitude are the cornerstone of the success. ఈ రోజుల్లో సమాజం స్కామ్లతో నిండి ఉంది. In this days society is fraught with scams. మతంతో సంబంధం లేకుండా అతను అనేక మందికి సహాయం చేశాడు. He helped me a lot of people regardless of religion. అతను ఒక కనికరం లేని వ్యక్తి. He is relentless person. సీఎం గారి సందర్శనకు ముందు కార్యకర్తలను అరెస్టు చేశారు. Activists have been arrested ahead of CM's visit. వారు పునాదిరాయి వేయాలని అనుకుంటున్నారు. They want to lay the foundation stone. గ్రామస్తులు వారి నాయకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. Villagers unveiled their leader's statue. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకూడదు. You should not interfere in this regard. పైన చెప్పిన అంశాలను మీరు తప్పనిసరిగా అనుసరించాలి. You should follow the aforesaid topics. మన దేశంలో ఆర్థిక సంక్షోభం దూసుకొస్తోంది లేదా ముంచుకొస్తోంది. Economic crisis is looming in our country. మన దేశంలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. Unintended consequences are happening in our country. చట్టపరమైన పరిశీలనను సరిగ్గా జరపాలి. Legal betting should be done properly. అతను హాస్పిటల్ దగ్గర విధ్వంసం సృష్టించాడు. He created sabotage at the hospital. దేశ ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. Nation's people are in disorientation. రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. Farmers chanted slogans against the government. వాళ్లు మిమ్మల్ని విలేజ్ మేయర్గా నిలబెట్టాలి అనుకుంటున్నారు. They want to erect you as village mayor. కరోనా వైరస్ పేదల మీద అధిక ప్రభావం చూపించింది. కరోనా వైరస్ has showed an outside influence on the poor. వైరస్ యొక్క తీవ్రతను శాస్త్రవేత్తలు ముందుగానే కనుగొన్నారు లేదా ఊహించారు. Scientists have foreseen the intensity of the virus. మనకు నిజం తెలిసే అంతవరకు మనం ఎవరినీ మాటలతో విమర్శించకూడదు. We should not diatribe anyone until we know the truth. అతను తన స్నేహితులను నమ్మదగిన పద్ధతిలో మోసం చేశాడు. He deceived his friends in a credible manner. అతను ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తాడు. He observes everything bottom of the matter.
మీ జీవితం ఒక ఆకస్మిక ప్రణాళిక వల్ల మారుతుంది. Your life will change with a contingency plan. మేము ఇక్కడ మా క్యాంపును అందరికంటే ముందు ప్రారంభించాము. We have forestalled our camp here. ఇప్పుడు ప్రభుత్వ ప్రకటన చిన్న పరిశ్రమలకు పునః ప్రయోజనం చేకూరుస్తుంది. Government statement is repurposing to small industries now.